వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రఘురామ ఎంట్రీ, ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్. పవన్ దెబ్బకు కాకినాడ నుండి ద్వారంపూడి అవుట్, జగన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? జిహెచ్ఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు. మొన్న 28 బంతుల్లో నేడు 36 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీలతో రెచ్చిపోతున్న అన్సోల్డ్ ప్లేయర్. ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులు కేవలం జత్వానీకే కాదని, ఎంతోమంది మహిళలను వేధించారని, తన మాట వినకపోతే ఎన్నో ఇబ్బందులు పెట్టేవారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఆయనను ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించింది. తన ఉద్యోగాన్ని అడ్డుగా పెట్టుకుని ఆ అధికారి సాగించిన చీకటి భాగోతాలు ప్రభుత్వం మారాక బయటకు వస్తున్నాయి. అయినా ఆయనపై ఇప్పటి వరకు చర్యలు లేవు. ఇక మరో ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్, ఆంధ్రప్రదేశ్లో మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేసు సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే రఘురామకృష్ణరాజుపై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐడి మాజీ అధికారి విజయపాల్ అరెస్ట్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సునీల్ కుమార్పై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన విదేశాలకు పారిపోకుండా చూడాలని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుకు తాజాగా పోలీసులు కోరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ దందాలు యథేచ్ఛగా కొనసాగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఎర్రచందనం దగ్గర నుంచి క్వార్టర్స్ స్మగ్లర్ల వరకు విచ్చలవిడిగా చెలరేగిపోయాయనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ప్రభుత్వం మారినా ఆ స్మగ్లింగ్ వ్యవహారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారంలోకి రాగానే ఎర్రచందనం స్మగ్లింగ్కు సమర్థవంతంగా అడ్డుకట్ట వేయగలిగారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాజాగా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కొరడా జులిపించారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సమయంలోనే కాకినాడ పోర్టులో అక్రమాలు, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పుడైనా స్వయంగా బరిలోకి దిగడంతో ఇక ద్వారంపూడి దందాలకు చెక్ పడినట్లే అంటున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే అయిన వైసీపీ నాయకుడు. ఒకప్పుడు కాకినాడ ఆయన అడ్డా. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు అతని హవా నడిచింది. అధికారంతో పాటు వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఎప్పుడైతే ఆ నేత తలరాతను మార్చేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిజ్ఞ చేశారో అక్కడ నుంచి సీన్ రివర్స్ అయిపోయింది. వైసీపీ ఘోర ఓటమి తర్వాత వరుసగా వస్తున్న విమర్శలు, ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు నాయకులు. ఉన్న కేసులు మెడ చుట్టూ బిగుసుకుంటుంటే కనీసం అధిష్టానం కూడా పట్టించుకోకపోవడం మరింత కుంగదీసే అంశంగా మారింది. ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా జిహెచ్ఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. అందులో మరీ ముఖ్యంగా 3,500 కోట్లతో రహదారి అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఇక 16.50 కోట్లతో నిర్మించిన భూగర సంపుల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం చేతుల మీదుగా దేశంలోనే అతిపెద్ద ఎస్టీపీ ప్రారంభ కార్యక్రమం జరిగింది. జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆరాంఘర్ బహదూర్పరా భారీ ఫ్లైఓవర్, జిహెచ్ఎంసీలోని 108 జంక్షన్లలో 150 కోట్లతో చేపట్టిన బ్యూటిఫికేషన్ పనులు, వర్షం నీటిని నిల్వ చేసే భూగర్భ నీటి సంపులకు 17 కోట్లతో జిహెచ్ఎంసీ నిర్మిస్తోంది. అందులో 4 పూర్తయ్యాయి. వాటి ప్రారంభోత్సవం ఈరోజు మొదలైంది. వాటర్ బోర్డు ఆధ్వర్యంలో పూర్తి చేసిన 6 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ల ప్రారంభం కూడా జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హెచ్సిటీ పేరుతో చేపడుతున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్లలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టారు. ఇక 568 కోట్లతో చేపట్టే ఎస్ఎన్టీపీ పనులకు కూడా శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఐపీఎల్ 2025 వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన ఒక ఆటగాడు వారం వ్యవధిలోనే 2 తుఫాను సెంచరీలు సాధించాడు యువ క్రికెటర్. దీనితో తనను వద్దనుకున్న ఫ్రాంచైజీలకు బిగ్ షాక్ ఇచ్చాడు. భారత్ తరపున టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఉర్విల్ పటేల్ ఈ ఫీట్ చేసిన 6 రోజుల తర్వాత మరొక అద్భుతం సృష్టించాడు. తాజాగా 36 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఐపీఎల్ 2025లో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన ఈ క్రికెటర్ అతని తర్వాత బ్యాట్ నుంచి ఇది 2వ తుఫాను సెంచరీగా నిలిచింది. ఇటీవల నవంబర్ 27న త్రిపురపై 28 బంతుల్లో సెంచరీ సాధించాడు ఈ యువ క్రికెటర్. దీనితో రిషబ్ పంత్ను ఓడించి టీ20లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారత్ బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఇప్పుడు ఉత్తరాఖండ్తో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్ తరపున ఆడిన ఉర్విల్ 41 బంతుల్లో 115 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతని అద్భుత ఇన్నింగ్స్తో గుజరాత్ 41 బంతుల్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉర్విల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. దీంతో గుజరాత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును తానే బద్దలు కొట్టాడు. చూసారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.